Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My dear friends and students, good morning to all. Dear friends, ఈరోజు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్లో భాగంగా ఫోర్త్ వీడియో చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ టాపిక్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్లో మనము క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాను మనం దేనికి యూజ్ చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకు ఫ్యాక్టర్స్ రూట్స్ అనేటివి రాకపోతే మనం టఫ్గా ఉండేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము క్వాడ్రాటిక్ ఫార్ములాని బట్టి ఈజీ మెథడ్లో మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా నా వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Quadratic equation. What is quadratic equation? ax square plus bx plus c is equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం రూట్స్గా ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేస్తాం. క్వాడ్రాటిక్ ఫార్ములా. What is quadratic formula? Quadratic formula. చూడండి ఫ్రెండ్స్, x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఏంటి క్వాడ్రాటిక్ ఫార్ములా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, మైనస్ అంటే నెగటివ్ బి, ప్లస్ ఆర్ మైనస్ మీన్స్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ నెగిటివ్ అని, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. దట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఫార్ములా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ quadratic equation by using quadratic formula in simple method. Now let's go to the problem. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఫార్ములా ఇది ప్రాబ్లం ఏంటంటే 2x² మైనస్ 2√2x ప్లస్ 1. వాట్ ఈస్ ద ప్రాబ్లం? 2x² మైనస్ 2√2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ప్రాబ్లం. 2x² మైనస్ 2√2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, మనము సొల్యూషన్ చెప్పుకుంటే సొల్యూషన్ చూడండి ఫ్రెండ్స్, ax² ప్లస్ bx ప్లస్ c అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది? ఏంటివి? కోఎఫిషియెంట్స్ కదా. ax² ప్లస్ bx ప్లస్ cలో ఏ బి సిలు ఏమవుతాయి అంటే కోఎఫిషియెంట్స్ ఆర్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ మనం చూడండి, ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2. బి ప్లస్లో ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2√2. నెక్స్ట్ సి ప్లేస్లో ఏముంది? 1 ఉంది. ఇప్పుడు మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం క్వాడ్రాటిక్ ఫార్ములాలో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారిగా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మైనస్ బి మీన్స్ మైనస్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి 2√2 వచ్చేస్తుంది. మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మీన్స్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ 4ac కదా మన ఫార్ములాలో ఉండేది. 4ac 4 ఇంటూ ఏ మీన్స్ 2, b means 1, c means 1 by 2 into 2 ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఇంకా 2√2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే మైనస్ హోల్ స్క్వేర్ మీన్స్ ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ మీన్స్ 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4 into 2 వచ్చేసింది. ఇక్కడ 4 into 2 వచ్చేసింది, అంటే 2 స్క్వేర్ మీన్స్ 4, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 2 వచ్చేసింది. మైనస్ 4 2s are 8 by
2 2s 4, 2 2s 4. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది చూడండి, 2√2 x ఈజ్ ఈక్వల్ టు 2√2 ప్లస్ ఆర్ మైనస్ 4 2s 8, 8 minus 8 0, రూట్ ఆఫ్ 0/4 వచ్చేసింది. రూట్ ఆఫ్ 0/4 x ఈజ్ ఈక్వల్ టు 2√2 ప్లస్ ఆర్ మైనస్ 0/4. ఏమొచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు x ఈజ్ ఈక్వల్ టు 2√2/4 వచ్చేసింది. అంటే క్యాన్సిల్ చేయండి దీన్ని, 1s 2 1s 2 2s క్యాన్సిల్ చేసుకుంటే √2/2 వచ్చేసింది. x ఈజ్ ఈక్వల్ టు √2/2. ఆగైన్ ఈ 2ని ఎలా రాసుకోవచ్చు మనము, √2 × √2 రాసుకోవచ్చు. √2 × √2 అంటే √2/√2 × √2 రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకు 1 వచ్చేసింది. అంటే మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. అంటే x అనేది సింగిల్గా 1/√2 అని వచ్చింది అంటే 2 ఈక్వల్ రియల్ రూట్స్ అంటాం దాన్ని మనం. 2 ఈక్వల్ రియల్ రూట్స్ అంటే x వాల్యూ అనేది 1/√2 అనేది వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్వాడ్రాటిక్ ఫార్ములాను అప్లై చేసుకొని మనము రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా ప్రకారంగా, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అవుతుంది. అంటే ఇక్కడ b² - 4ac అనేది ఏమవుతుంది చూద్దాం ఒక్కసారి. మనము b² - 4ac గురించి చెప్పుకుంటాం. b² - 4ac ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ అంటాం. Discriminant. What is a discriminant? It is denoted by capital D. So D is equal to b² - 4ac అవుతుంది. సో ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫార్ములాలో -b ఇది x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a ఉంది కదా. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అనేది ఒకటి అవుతుంది. ఆర్ ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు -b, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి, -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అని 2 రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ విషయం మనం గమనించాలి. కానీ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చినప్పుడు ఒకే ఈక్వేషన్ వచ్చింది కదా, అంటే 2 ఈక్వల్ రియల్ రూట్స్ అనేవి వచ్చాయని అర్థం. అంటే ఇక్కడ మనకు డిస్క్రిమినెంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గమనించాలి ఆ విషయాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాం ఫ్రెండ్స్, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాం. సెకండ్ ప్రాబ్లం, x² plus 6x plus 5 is equal to 0. This is the problem. x² plus 6x plus 5 is equal to 0. అంటే ఇక్కడ సొల్యూషన్లో మనం ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఏవి ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 అని, b వాల్యూ 6 అని, c వాల్యూ 5 అని. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఏ వాల్యూ 1 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం లేదు, ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లేస్లో ఏ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ ఏ కాన్స్టెంట్ వాల్యూ లేదు కాబట్టి మనం a = 1 అనుకుంటాం. a = 1, b = 6, c = 5. క్వాడ్రాటిక్ ఫార్ములా x = -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a. -b ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac/√, ఏది -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అనేది ఏంటిది క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏవి x = మైనస్ అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మీన్స్
b square means 6 square minus 4, a means 1, c means 5 by 2 into a means 1. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మళ్ళీ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ మీన్స్ 36, 4 5 జా 20 బై 2 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ 36 నుంచి 20 పోతే 16 బై 2. ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మీన్స్ 4 అని బై 2. అంటే ఎక్స్ వాల్యూస్ 2 ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఏవి రూట్స్ అనేటివి 2 ఉంటాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ 4 బై 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 4 బై 2. ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మైనస్ 6 ప్లస్ 4 బై 2, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ మైనస్ 6 మైనస్ 4, అంటే ఒక పాజిటివ్ తీసుకోవాలి, ఒకసారి నెగిటివ్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4లో 6 పోతే మైనస్ 2 బై 2 ఆర్ మైనస్ 6 మైనస్ 4 మైనస్ 10 బై 2. క్యాన్సిల్ చేసుకుంటే 1 2 1 జా 2 5 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 5 అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము క్వాడ్రాటిక్ ఫార్ములాను యూజ్ చేసుకొని, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, దట్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాను యూజ్ చేసుకొని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సింపుల్ మెథడ్లో మనము ఫ్యాక్టర్స్ ఏవి రూట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మనము నేచర్ ఆఫ్ రూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.